హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేనైతే ఐరన్ దోశ పైన తీసుకున్నాను. ఇప్పుడు దీని సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా విమ్ లిక్విడ్ వేసుకోండి, కొంచెం వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes క్లీన్ చేసుకోండి. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని బాగా రుద్దండి. వాటర్ వేసి క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఐరన్ ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి. హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని, ఈ ఆనియన్స్ ముక్కల్ని ఆ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. అంటే ఒక్క మధ్యలోనే కాదు వేయించుకునేది, ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తూ వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ దించి క్లీన్ చేసుకోండి వాటర్ వేసుకొని. ఇప్పుడు మళ్ళీ విమ్ లిక్విడ్ వేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత 24 hours అలా వదిలేయండి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టుకొని ఆనియన్తో ప్యాన్ అంతా రుద్దండి. తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దోశ వేసుకోండి. చూసారు కదా దోశ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.